చిన్న ఉండే దాంట్లో ఎవరికి ఏది ఉంటుంది ఆవులు ఉండే దాంట్లో డెవలప్మెంట్ సార్ బాగా సార్ అంతే రోటరీ చేస్తే నీకు కాన్సెప్ట్ లేకపోయినా ట్రాఫిక్ ఎవరు లేకపోయినా సిగ్నల్ లేకపోయినా వెళ్ళిపోతుంది సార్ రోటరీ పెద్దగా కావచ్చు అక్కడ 1 టౌన్ ముందు తప్ప మిగతా మొత్తం కంప్లీట్ అయిపోయింది 32 సిగ్నల్స్ నేను ప్రపోజ్ చేసి 20-50-27 స్మార్ట్ సిటీ ఇక్కడ వరంగల్ ఎన్ఏ గ్రౌండ్ తీసుకుంటే సర్వే చేయించి చేస్తే ఎంతైనా చేయొచ్చు చేయకుండా వదిలేస్తే ఓపెన్ చేయాలా ఓకే తీసుకోండి 18:38 అన్న 18 అన్నా ఓపెన్ చేయొచ్చా సింహం ఉండాల్సిందే థ్యాంక్ యూ ఒకసారి చూపించారా స్పెషల్ పార్టీ చేసిన సూపర్ చాలా బాగా క్రియేటివిటీ బాగుంది సింహాలతో మాట్లాడింది నేను సార్ ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఎవరెవరు చేసిన ఈ క్రియేటివిటీ అందరికీ ఇక్కడ ఉండాలి గుడ్ బాగా చేశారు అశోక్ మిస్ అయినా మంచిది అంటే ఆయనకి కలర్ వేయలేడు నీకు కలర్ వేయలేడు ఆయన అవునా థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ నవీన్ సంతోషం ఏమన్నా సంతోష్ బాగా చేస్తాడు థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీను ట్రాఫిక్ వల్ల ఎస్ మేము గర్వంగా చెప్పుకునే స్థాయికి మేము సీతారెడ్డి సార్ ఉన్నాడు అంటే మమ్మల్ని ఎవరు ముట్టుకోరు అని అర్థం. అది అందరూ అట్లా తయారవ్వాలి అంతేనా తప్పనిసరిగా రైట్ వర్మ ఈ ఫోటో సంతోష్ ఇద్దరు దిగుదామంటే మళ్ళీ థ్యాంక్ యూ సతీష్ థ్యాంక్ యూ రంజిత్ థ్యాంక్ యూ కిరణ్ గుడ్ గో అహెడ్ రైట్ థ్యాంక్ యూ దినేష్ రైటర్లు మొత్తం రండి అశోక్ మిస్ అయ్యండి అది ఇంట్లోంచి అశోక్ రఫీ మిస్ అయ్యారు వ్యక్తిగతంగా చేసేవాళ్ళు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ దగ్గర 2 రోజులు పనిచేసింది అవకాశం కల్పించారు ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫ్రీ హ్యాండ్తో పనిచేసినాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబు ఫోటో
ఒక శాలువ భుజం మీద పెడుతూనే థ్యాంక్ ఉన్నాడు. యూ ఇక్కడున్న ఒక శాలువ భుజం మీద వేసి పనిచేస్తామని ఆశిస్తాను సార్. థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అశోక్ థ్యాంక్ యూ అయ్యో బాబు సంతు ఓకేనా ఓకే ఓకే రిపీట్ కావద్దు. ఎవరైనా మనస్ఫూర్తి తెచ్చుకున్న వాళ్ళు వేయండి, మళ్ళీ వేసింది తీసుకు. థ్యాంక్ యూ రంజిత్ థ్యాంక్ యూ శంకర్ థ్యాంక్ యూ కిరణ్ అండ్ థ్యాంక్ యూ దినేష్ థ్యాంక్ యూ నేషనల్ థ్యాంక్ యూ గాలిబ్ ఏందా ఏదో గోల్డ్ డైమండ్సా? థ్యాంక్ యూ సార్ రైమా అచ్చా అందరూ కూర్చోబెట్టు వయసులో బాబు థ్యాంక్ యూ మహేందర్ సన్మాన గ్రహీత అదే సార్ వాళ్ళ అనుభవాలు అంటే ఈసారి మమ్మల్ని ఇది ఫ్యూచర్లో ఓకే ఫ్యూచర్ అండి అనుభవం షేర్ చేసుకోవాలని మనం సమావేశం చేసి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ అసలే ఈనాటి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రాయల ప్రభాకరరావు సార్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ గారికి మరియు టి సత్యనారాయణ గారు ఏసీపీ ట్రాఫిక్ వరంగల్ గారికి మరియు మా తోటి ఎస్ఐలు కొమరెల్లి ఫసీద్దీన్ రాజు ఏఎస్ఐలు శంకర్ అండ్ శ్రీనివాసరావు మరియు నా తోటి సహోద్యోగులందరికీ నా ఆత్మీయులందరికీ నమస్సుమాంజలి. ఒక రకంగా ప్రమోషన్ వచ్చినందుకు నాకు శంకర్ చెప్పినట్టుగా ఆనందంతో పాటు మిమ్మల్ని అందరినీ ఒక టీం వర్క్ లాగా ఉండి ఒక ఫ్యామిలీ లాగా ఉండి మీ ఫ్యామిలీలోంచి ఒకరిగా బయటకు వెళ్తున్నందుకు కొంత బాధ కూడా ఉంది. బట్ కానీ మన ఉద్యోగ జీవితంలో ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అనేది కామన్ కాబట్టి అది మనకి రొటీన్ లైఫ్లో అలవాటు పడిపోతున్నాం. సో నాకు ఈ టీం వర్క్ అనేది మొదట్లో ట్రాఫిక్ వచ్చిన రోజు ట్రాఫిక్ పోలీసులు చాలా చులకనగా చూశారు. రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే లెక్కలేదు, ఏఎస్ఐ అంటే లెక్కలేదు, హోంగార్డ్ అంటే లెక్కలేదు, యూనిఫామ్ అంటే లెక్కలేదు, ట్రాఫిక్ పోలీసా? ఈ చిన్న చిన్న మాటలు చూసి ట్రాఫిక్ పోలీసు కూడా పని చేయగలడు, ట్రాఫిక్ పోలీసు కూడా నిలబెట్టగలడు, ట్రాఫిక్ పోలీసు కూడా అందరినీ ఎవ్రీబడి స్టాండ్ ఇన్ లైన్ అన్న ఎవ్రీబడి ఫాల్ ఇన్ లైన్స్ రూల్స్ అని చెప్పేసి చేయొచ్చు అని చెప్పేసి నేను ప్రయత్నం చేద్దామని చెప్పేసి మొదలుపెట్టిన స్టార్టింగ్లో నాకు అంత సహకారం దొరకలేదు సార్. ఇది కానీ సిబ్బంది కూడా ఒక్కో రకంగా ఉన్నారు సార్. ఆ రోజు నేను వచ్చే నాటికి వీళ్ళకి మోటివేషన్ లేదు సార్. అప్పుడు అంటే అప్పుడు ఉన్న సిబ్బంది ఆయన స్టైల్ ఆయన పనిచేయించారు, నేను దాన్ని ఏం తప్పట్లేదు. బట్ వీళ్ళందరినీ కనుక టీం వర్క్గా కలెక్టివ్గా చేయగలిగితే మంచి ఫలితాలు చూపెట్టవచ్చు చెప్పి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ అయితే ఇందులో కొంతమంది నా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉండే ఉంటారు సార్. బట్ యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మన డిపార్ట్మెంటల్కి ఒక మంచి పేరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది సార్. ఈ క్రమంలో కొంతమంది నొచ్చుకున్న స్టార్టింగ్లో తర్వాత వాళ్ళే మీరు కేవలం ఎన్ఫోర్స్మెంట్ చేయడమే కాదు, మమ్మల్ని నిలబెట్టడమే కాదు, మీరు సర్వీస్ కూడా ఇవ్వగలరని చెప్పేసి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి సార్, ఈ డివైడ్స్ మీద పెట్టినప్పుడు కానివ్వండి, సిగ్నల్స్ పెట్టినప్పుడు కానివ్వండి, లేదా బస్ స్టాండ్ దగ్గర చేసినప్పుడు కానివ్వండి, పబ్లిక్కే స్వతహాగా ముందుకొచ్చి మనకి ట్రాఫిక్ పోలీస్కి సపోర్ట్ చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ న్యూస్ రావడం మొదలుపెట్టింది సార్. దాంతో
అంతకుముందు ట్రాఫిక్ పోలీస్ అంటే కర్కోటకలాగా రకరకాలుగా చూపెట్టేసి చలాన్లు వసూలు చేస్తారు, చలాన్లు వేస్తారు, రోడ్డు మీద ఏది కనపడ్డా మీకు ఏదో ఒకటి కనపడుతుంది అనే భావన నుంచి ఎస్ మీరు కూడా సర్వీస్ ఇస్తారనే భావనకి వీళ్ళందరినీ తీసుకురాగలిగింది సార్. ఇది నా ఒక్కడిది కాదు సార్, నా వెనుకున్న టీం వర్క్ అందరిది సార్. దీంట్లో నా టీం వర్క్ సపోర్ట్ తోటి పని చేయగలిగాను సార్. దీంతో పాటుగా నాకు ఇక్కడ మాట్లాడదు కానీ పొలిటికల్గా కానీ సీనియర్ ఆఫీసర్ నుంచి కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు సార్. ఈ 19 నెలల కాలంలో నేను ఫ్రీ హ్యాండ్ తోటి, అంటే అట్లా అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి ఏది పడితే అది చేసుకుంటా పోయి, ఏది పడితే పగల కొట్టుకుంటా, ఏది పడితే నెట్ వేసుకుంటా, ఎవరిని పడితే వాడిని చేయకుండా వాళ్ళ ముందు కౌన్సిల్ చేసేసారు. లాస్ట్గా రీసెంట్గా నేను అంబేద్కర్ దగ్గర చేసినప్పుడు కూడా చాలా కష్టం సార్. కొన్ని సంవత్సరాల నుంచి పాతుకుపోయారు సార్, మీ వల్ల కాదన్నారు సార్ అక్కడ అంబేద్కర్ ఫ్లవర్ వెండర్స్ని. బట్ వాళ్ళ 3 రోజులు కౌన్సిల్ చేస్తే వాళ్ళే మారారు. వాళ్ళు ఓన్గా వాళ్ళ పందిరి వాళ్ళు తీసుకునే కాడికి తీసుకొచ్చినాం సార్. మనం జరపమంటే జరపని వాళ్ళు ఓన్గా అక్కడ ఉండి ఇప్పుకొని కట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు లైన్గా వేసుకునే విధంగా తీసుకొచ్చినాం సార్. ఇది అనేది మన మాట మంచితనంతో ఉంటుంది. సో రేపు కూడా మీ అందరి దగ్గర నుంచి కూడా నా ఒక్కడికి అన్ని విషయాలను తెలియాలని, మీ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా సీనియర్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ, మన ఏసీపీ సార్ దగ్గర నుంచి కానీ ప్రతిదీ సార్ ఇది ఉంది అని చెప్పబట్టి మేము కూడా ముందుకు వెళ్ళగలిగినాం. అంటే ఎవరెటువంటి వాళ్ళు, ఎందుకంటే సార్కి పిఆర్ ఎక్కువ ఉంటుంది, మన ఏసీపీ సార్ కానీ ఈ సార్ కానీ ఎక్కువ పిఆర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పిఆర్ మాకు కూడా ఉపయోగపడింది. ఎందుకంటే ఫలానా వాడు ఇట్లాంటి వాడు, ఫలానా అట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల కూడా మేము కూడా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అదే విధంగా చేయడం జరిగింది. అలాగే సీనియర్ ఆఫీసర్ సహకారం కూడా ఈ సందర్భంగా నేను మరవలేనిది. ఎందుకంటే అంబర్ కిషోర్ సార్ కానీ, లేకపోతే ఉన్న మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు కానీ, మన అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ సార్ కానీ ఏ రోజు కూడా ట్రాఫిక్ మీద కామెంట్ రాకుండా, ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా మాట అంటే బాధ అనిపిస్తుంది. 2 విషయాలు ఖచ్చితంగా ఉంటాం. ఒకటి ట్రాఫిక్, ఒకటి అదే టైం సెన్స్ ఒకటి పని చేయకపోతే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. టైంకి అక్కడ ఉండాలి, చేయగలిగినంత వరకు పని చేయాలి. ఈ 2 విషయాలు మాత్రం కొంచెం కఠినంగానే ఉన్నాం మీతోటి టైం దగ్గర. ఎందుకంటే మనం ట్రాఫిక్ పోలీస్ అంటే 8 o'clock అంటే 8కి ఉంటేనే అక్కడ ఉన్న పబ్లిక్, ఆ రోజు స్కూల్స్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, పబ్లిక్ వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు అనుకుంటారు ఎప్పుడైనా ట్రాఫిక్ ఫ్రీగా పోయినంతసేపు ఎవరు ట్రాఫిక్ పోలీస్ గురించి ఎవరు అడగరు. ఎప్పుడైతే 4 వెహికల్స్ వచ్చి జమ పడతాయో అటు ఇటు చూస్తారు అప్పుడు. సో మనం ఎక్కడో పక్క నుండి మనం ఉండి ప్రజెన్స్లో ఉండి లేకపోవడం ఆడ ఇబ్బంది కలగడం ఒక సందర్భం, మనం లేకపోతే వేరే విషయం. ఆ ఫీల్డ్ మీద మనం లేకపోతే వేరే విషయం. ఉండి కూడా ఇబ్బంది పడదని చెప్పేసి మిమ్మల్ని మోటివేషన్ చేసుకుంటూ మీకు ఇలా ఉంటే ఇలా మనకి గౌరవ మర్యాదలు దక్కితే, మనం ఇలా పనిచేస్తే మన డ్యూటీ, మన ప్రజలతో మనం ఎట్లా సహకారం తీసుకోవాలి, ప్రజల దగ్గర నుంచి ఎట్లా మనం మన్నలను పొందాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కావచ్చు, వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ముందుగా. ఎందుకంటే మా ఆల్ ఆఫ్ సడన్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అందరూ కూడా భయపడి వెళ్ళిపోతారు. సో అట్లా కాకుండా అందరినీ ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ, రెగ్యులేషన్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ చేసుకుంటూ, కొంత ఇంజనీరింగ్ కూడా చేసిన మీరు కూడా చూసారు, నాతో పాటు తట్టపార్లు మీరు కూడా పట్టుకున్నారు. సో ట్రాఫిక్ పోలీస్ అంటే ఇది ఒకటే కాదు, రోడ్డు మీద కూడా పనిచేస్తారని చెప్పేసి మనం నిరూపించగలిగినాం. ఆ విధంగానే హన్మకొండ ట్రాఫిక్ మంచి పోలీసు, మంచి పేరు రావడం జరిగింది. ఆ పేరు ఇప్పటికీ చాలామంది మనం ఫోన్ చేస్తున్నారు, సార్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే మన సార్ వాళ్ళు చెప్పిన విషయాలు మీరు గమనించారు. ఖచ్చితంగా రిజిడ్గా ఉంటారు, పని చేస్తారు, చేపిస్తారు, అవన్నీ ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తారు, ఏది పెండెన్సీ పెట్టరు. సార్ కూడా చెప్పారు ప్రతి దాంట్లోనూ స్టాటిస్టిక్స్లో మీ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ ముందుంది అంటే నాకు ఇటు నుంచి ఆఫీస్ నుంచి సహకారం కావచ్చు, మన సిబ్బంది సహకారం కావచ్చు. ఈవెన్ మేము ఇద్దరం ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఎన్ని కేసులు అయితే కొట్టాను, ఫస్ట్ నేను కూడా అన్ని కేసులు కొట్టినాను సార్. అంతకుముందు 4 ఉన్నప్పుడు ఎన్ని కేసులు అయితే కొట్టినా, ఇద్దరు ఉన్నప్పుడు కూడా అన్ని కేసులు కొట్టినాను సార్. ఎక్కడ ఏది తగ్గనేలా కొంచెం కష్టం ఎక్కువైనా కూడా మనం డౌన్ కావద్దు, అందరికంటే ముందుండాలి, ఒక స్టెప్ ముందుండాలి అనే మీ అందరినీ కూడా పుషప్ చేయడం, పరిగెత్తించడం జరిగింది. ఇందులో మీరందరూ కూడా భాగస్వామి అయినందుకు, ముఖ్యంగా కోర్టు నుంచి కూడా నాకు డిస్పోజల్ ఏనాడు కూడా ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా లేకుండా, పెండెన్సీ లేకుండా, డిస్పోజల్స్ పెండింగ్ ఉంటే కూడా హైదరాబాద్తో మాట్లాడి ఈ చలాన్ టీం వాళ్ళు కూడా చెప్తారు సార్, మీ దగ్గర నుంచి నేను ఫోన్ కాల్స్ నాకు ఎవరికి రాలేదు సార్ అని చెప్పేసి ఈ చలాన్ టీం కూడా సార్ హైదరాబాద్ ఎప్పుడు ఏ ప్రాబ్లం మీరు ఫస్ట్ కాల్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ నుంచి వెళ్తారు సార్. వాళ్ళు ఆ విధంగా కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది సార్. సో నాకు ఈ 19 నెలల కాలంలో మీరు మనస్ఫూర్తిగా నాకు సహకరించి నా పురోగతికి కానీ, నా మంచి పేరు ప్రతిష్టలకు కానీ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ కానీ వ్యక్తిగతంగా కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా మన ముందు డిపార్ట్మెంట్ తర్వాత వ్యక్తిగతంగా ఈ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్కి ప్రత్యేకమైన పేరు తెచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించి సార్ దగ్గర పనిచేసే అవకాశం కల్పించినందుకు వారికి కూడా సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చెప్పండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా తమ చేసిన బాటలో నడుస్తూ మీరైతే ఏదైతే చూపించారో సార్ వాటిని కంటిన్యూ చేస్తూ మీ రిజల్ట్ ఏదైతే ఇచ్చారో సార్ కూడా మళ్ళీ రిజల్ట్ తగ్గకుండా చూసుకుంటూ మీరు ఎక్కడ ఉన్నా ఆయన ఆరోగ్యంతో మేడం పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.